విశాఖలోని స్వర్ణభారతి స్టేడియం ఎదురుగా మెయిన్ రోడ్లో గల పలక్ రెస్టారెంట్ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని మత గురువుల ఆశీస్సులతో ఆత్మీయ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రఖ్యాతిగాంచిన పలక్ రెస్టారెంట్ ను గత ఏడాది ఇదే రోజు విశాఖలో ప్రారంభించి అనంత కాలంలోనే ఆహార ప్రియుల అభిమానం పొందడం విశేషం. దీంతో పలక్ రెస్టారెంట్ అభిమానుల కోరిక మేరకు ఈ నెల 21న శుక్రవారం రోజు నుంచి పలక్ అరేబియన్ మండి ప్రారంభిస్తున్నట్లు పలక్ అధినేతల్లో ఒకరైన బాబుబాయ్ తెలిపారు. విశాఖ ప్రజలందరికీ నా నమస్కారాలు. లాస్ట్ ఇయర్ సేమ్ డే హైదరాబాద్ పలక్ రెస్టారెంట్ వారిచే ఒక బ్రాంచ్ ని విశాఖపట్నంలో ఓపెన్ చేయాలని చెప్పేసి ఇదే రోజున పలక్ రెస్టారెంట్ మన రామటాకి స్పెన్సర్ ముందు ఓపెన్ చేసాం. హైదరాబాద్ లో ఏంటంటే చాలా విపరీతమైన బిజినెస్, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం వలన అక్కడ చాలా మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మేమేంటంటే ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసాం అన్నమాట, ఫలక్ రెస్టారెంట్ అని చెప్పేసి. ఆ ఫలక్ రెస్టారెంట్ లో మనకి 169 ఐటమ్స్ ఉంటాయి. బిర్యానీలోనే 10-15 రకాల బిర్యానీలు, చైనీస్ లో ఒక 20 రకాల ఐటమ్స్, రోటీలో ఒక 20 రకం రోటీలు, ఇలాగా చాలా మంచి మంచి వెరైటీస్ తో ఒక మంచి హోటల్, ఒక మంచి నిర్ణీతమైన ధరకి ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ ఫలక్ రెస్టారెంట్ అనేది మేము పెట్టామండి. ఇప్పుడు 1 year తర్వాత ప్రజల కోరిక మీదకు విశాఖపట్నంలో ఒక మంది స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక మా పార్ట్నర్స్ అందరు కలిసి ఒక ఫలక్ మంది అని చెప్పేసి మేము ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. ఈ రోజు ఏంటంటే జస్ట్ మా ఫ్రెండ్స్ అందరితో కలిపి చిన్న గెట్ టుగెదర్ కింద పెట్టుకొని ఫస్ట్ టేస్ట్ తినిపిద్దాం అందరికి ఫ్రెండ్స్ కి అని చెప్పేసి చిన్న ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఈ మంది అనేది శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఓపెన్ అవుతుందండి. దీనిలో మేము మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అందరికి ఒక సంకల్పంతో ఈ మందిని మేము ఓపెన్ చేస్తున్నాం. విశాఖ ప్రజలందరూ మీరు మా హోటల్కి వచ్చి మా చైనీస్ ఐటమ్స్ తినండి, మందికి వచ్చి మంది తినండి. మంచి అంబియన్స్ తో మేము ఈ హోటల్ని స్టార్ట్ చేసాం. చిన్నదైనప్పటికీ మనసు పెద్ద చేసుకుని ఐటమ్స్ మట్టుకు మంచి టేస్ట్ తో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ హోటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మేము ఏంటంటే విశాఖపట్నంలో నిఖా అని, ఒలిమా అని, అనదర్ ఫంక్షన్స్ ఏదైనా సరే ఎక్స్క్లూజివ్ గా మేము అంటే క్యాటరింగ్ చేస్తాం అన్నమాట. అతి తక్కువ ప్రైస్ కి. ఎవరైనా సరే మీరు మ్యారేజెస్ ఉన్నాయి, నిఖా ఉంది, ఒలిమా ఉంది, లేకపోతే ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నాయి, మాకు మీరు కలిస్తే మేము మంచి నిర్ణీత ధరకి మీ అందరికి మంచి ఫుడ్ ని మేము హైదరాబాద్ స్టైల్ 2 ఫుడ్లు కూడా మేము సప్లై చేస్తాం అన్నమాట. అందరికి నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. సోదరులు బాబుబాయ్ చెప్పినట్టుగా కరెక్ట్ ఇదే రోజు గత సంవత్సరంలో ఈ మన ఫలక్ రెస్టారెంట్ స్టార్ట్ అవడం జరిగింది. తర్వాత ఇది దినదినాభివృద్ధి జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా ప్రజల కోరిక మీదుగా ఇప్పుడు మంది అనేది ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆ మంది కూడా పెట్టి విశాఖ ప్రజలందరికీ మంచి రుచికరమైన ఆహారం తినిపించాలన్న కోరికతో మన బాబుబాయ్ వాళ్ళ మిత్ర బృందం వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కలిపి ఈరోజు మందిని ఇనాగ్రేట్ చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా శుక్రవారం నుంచి చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ విశాఖపట్నం నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మరియు ఇతర ఏవైనా ఆర్డర్స్ ఉన్న బాబుబాయ్ గారిని సంప్రదించి వారి యొక్క ఆర్డర్స్ ని సరసమైన ధరలకు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి అన్ని రుచికరమైన అందరూ దీన్ని సద్వినియోగంగా కోరుతున్నాం. On the occasion of first anniversary of Falak restaurant, the restaurant is opening into the new Mandi, which is beside the Falak restaurant. Please do visit. Thank you. ఈ రోజు విశాఖపట్నం వాసులందరికీ కూడా ఫలక్ రెస్టారెంట్ తరపున నేను శుక్రవారం నాడు జరిగే ఈ మంది ఆవిర్భావానికి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ మంది నిర్వాహకులు చిష్టిబాబు గారిని, వారి యొక్క పార్ట్నర్స్ ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.